హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఇవాల్టి వ్లాగ్ ఏందంటే డే 1 ఇన్ గోవా. సో, యాక్చువల్‌గా ఏందంటే మేము జర్మనీలో ఉన్నప్పుడు ఎంత ఆలోచించామంటే అంటే ఏ ప్లేస్‌కెళ్ళాలా ఏందని చెప్పి. సో, ఫైనల్లీ గోవాకని ఫిక్స్ అయ్యాము. అది ఏంటంటే ఇండియాకొచ్చాక ఫిక్స్ అయ్యాం గోవాకెళ్దాము అని. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌కి. సో, ఇదేందంటే యాక్చువల్‌గా మేము చేసిన తప్పేందంటే మేము ఆఫ్టర్‌నూన్ 3:30కి అలా బుక్ చేసుకున్నామనమాట ఫ్లైటు. సో, హాఫ్ డే ఇక్కడే పోయింది. బెంగుళూరులో అంతా వేస్ట్ అయింది. సో, ఇంకా ఇక్కడ నుంచి 1 అవర్ కాబట్టి గోవాకి జర్నీ. సో, 1 అవర్ ఇప్పుడు 4:30, 5కి అంతా రీచ్ అయిపోతాము. సో, ఇంకా హాఫ్ డేలో ఇంకా ఏం చూస్తాము, ఎక్కడికెళ్ళాము, అసలు ఏది వర్త్, ఏది ఎళ్ళొచ్చు గోవాలో, ఏది వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అయ్యేది, ఏది పెడితే ఏది బాగుంటుందా అన్నట్టు నేను మొత్తం మీకు ఈ వ్లాగ్లో నేను క్లియర్ కట్గా మొత్తం చెప్తాను. లాస్ట్ వరకు వ్లాగ్ చూస్తూ ఉండండి. ఇది బెంగళూరు ఎయిర్పోర్టు. ఇప్పుడే ఇంకా ఎయిర్పోర్ట్‌కి రీచ్ అయ్యాము. ఇంటి నుంచి ఇక్కడికి 1 అవర్, 1½ అవర్ పట్టింది. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల. సో, 1½ అవర్కి ఇక్కడికి ఎయిర్పోర్ట్‌కి రీచ్ అయ్యాము. ఇప్పుడే ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ నేను ట్రావెల్ వ్లాగ్ అంటే బెంగుళూరు నుంచి గోవాకెళ్ళిన ట్రావెల్ వ్లాగ్ మొత్తం నేను షేర్ చేస్తున్నాను. ఒకసారి చూడని వాళ్ళు ఆ ట్రావెల్ వ్లాగ్‌నంతా చెక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో అవంతా కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తెలుస్తది కదా ఎవరికైనా అని చెప్పి షేర్ చేస్తున్నాను మొత్తం డీటెయిల్‌గా. ఒకసారి అది చూడండి. అక్కడ ఏందంటే మాకు ఎయిర్‌పోర్ట్‌లో ఒక సిట్యుయేషన్ జరిగింది దిగిన తర్వాత గోవాలో. ఏంటంటే మాకు 2 బ్యాగులు రాలేదనమాట. సో, మళ్ళీ అక్కడ ఒక 15-20 మినిట్స్ అట్లా టైం వేస్ట్ అయింది. సో, అట్లా 15-20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాగ్స్ వచ్చాయి. తీసుకొని ఇంకా ఇప్పుడే ఎయిర్‌పోర్ట్‌లో నుంచి బయటొచ్చాము. ఇంకా క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఏందంటే క్యాబ్స్ ఫిక్స్డ్ ప్రైస్ ఉంటాయి ఎయిర్‌పోర్ట్‌లో. సో, ఇక్కడ నుంచి మేము బుక్ చేసుకున్న కాటేజెస్ అయితే రూమ్స్‌కి వచ్చి 1800 తీసుకున్నారు. మామూలుగా ఇవి కాకుండా ప్రైవేట్ ఉంటాయి కదా, అవి కానీ బుక్ చేసుకున్నామంటే అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అంటే దీనికంటే ఒక 500 అట్లా ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. సో, ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లోనే అందుకే మేము ఎయిర్‌పోర్ట్‌లో బుక్ చేసుకున్నాం. ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుందని. ఇక్కడ నుంచి ఇంకా కాటేజెస్‌కి వెళ్తున్నాము. కరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్ నుంచి 1 అవర్, 1 అవర్ 10 మినిట్స్‌కంతా మా రూమ్స్‌కి వెళ్ళొచ్చు. అంటే కొంచెం ట్రాఫిక్ ఉన్నింది. యాక్చువల్‌గా మేము అసలు ఏం ప్లాన్ చేసుకున్నామంటే కొంచెం అంటే కొంచెం వెలుతురు ఉంటది కదా, వెళ్ళగానే మనము బీచ్‌కెళ్దాము, ఇంకా అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాం అన్నట్టు ఏదేదో ఊహించుకున్నాం అందరము. అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి అని చెప్పి. కానీ నేను చెప్పాను కదా మాకిట్లా సిట్యుయేషన్ జరిగింది, ఇట్లా బ్యాగ్స్ లేట్ అయింది అని. సో, ఆ లేట్ అవ్వడం వల్ల అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ కాటేజెస్‌కి క్యాబ్‌లో వచ్చేటప్పుడు ట్రాఫిక్ వల్ల సో, ఇంకొంచెం మాకు లేట్ అయిందనమాట. చూడండి మేము ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు మేము ఎంత వెలుతురుగా ఉన్నిందంటే అక్కడ దిగేసే మేమంతా ప్లాన్ చేసేసుకున్నాం. అబ్బో! ఆడికెళ్ళిపోవాలా, ఈడకెళ్ళిపోవాలా అని చెప్పి. కానీ ఇక్కడ చూడండి రూమ్స్‌కి వచ్చేటప్పటికి చాలా చీకటయిపోయింది. అయినా కూడా ఏమనుకుంటున్నామంటే చీకటైనా పర్వాలేదు, మనం బాగా తిరగాలి, ఆ బీచ్‌కెళ్ళిపోవాలా, ఈ బీచ్‌కెళ్ళిపోవాలా అన్నట్టు ఏదేదో ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా, ఇదేందంటే మేము బుక్ చేసుకున్న కాటేజెస్ జస్ట్ డే 1 వరకు బుక్ చేసుకున్నాం ఇది. నెక్స్ట్ డే నుంచి ఇంక మంచి రిసార్ట్ ఒకటి బుక్ చేసుకున్నాం. అది గూడా నేను మీకు చూపిస్తాను. ఈ కాటేజ్ అంతా వచ్చి నేను ఎలా ఉంటది, ఏందని ఆల్రెడీ ఇంకో వ్లాగ్ గూడా షేర్ చేస్తున్నాను. జస్ట్ రూమ్స్ అవి. సో, అవి గూడా చూడండి. ఇదేందంటే యాక్చువల్‌గా మా హస్బెండు ముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ కాటేజెస్‌కే వచ్చినారంట. అక్కడేందంటే చాలా బాగునిందంట అప్పుడు. బట్ ఇప్పుడేందంటే కొంచెం చేంజ్ అయింది. అంటే మరీ సూపర్ కాదు. ఓకేగా ఉన్నింది. పర్లేదు. కానీ డే 1కే కాబట్టి జస్ట్ ఎలా అయినా అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇది ఎందుకు బుక్ చేసుకున్నాము అంటే ఇక్కడ దీని పక్కనుండే ఇక్కడ బీచెస్ అవంతా కొంచెం బాగా చూపించిందనమాట. అంటే మా హస్బెండ్ వచ్చున్నారు కదా, తనకు తెలుసని చెప్పి ఇక్కడ బుక్ చేశాడు. సో, ఇంకా రూమ్‌కొచ్చాము. ఫ్రెష్ కూడా అవ్వలేదనమాట. ఫ్రెష్ అవ్వకనే అబ్బో! ఆడికెళ్ళిపోదాం, ఈడికెళ్ళిపోదాం. ఇంక అందరం అనుకున్నాం వచ్చాం కదా, ఖచ్చితంగా ఇప్పుడు బీచ్‌కెళ్ళిపోవాలా అన్నట్టు. మా కాటేజ్ దగ్గరే ఇది బీచ్ దగ్గరే అనమాట. జస్ట్ వాకబుల్ ఒక 4-5 మినిట్స్‌లో అట్లా నడుచుకుంటా వచ్చేసి ఇట్లా బీచ్‌కొచ్చాము. అసలు మీరు చూస్తున్నట్టయితే అటు చూడండి, బీచ్ నైట్ వ్యూ అనమాట ఇది గోవాలో. అసలు గోవాలో మార్నింగ్ కంటే కూడా నైటే అసలు చాలా బాగుంటది. అంటే బాగా లైట్స్‌తో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చాలా బాగుంటది. అది కాక ఏందంటే మేము వెళ్ళామో లేదో అది చూడండి, అసలు వర్షం వచ్చేటట్టు ఎట్లుందంటే ఫుల్లు గాలి, ఉరుములు, మెరుపులు. వీడియోలో కూడా మీకు కనిపిస్తుంటది మెరుపులొచ్చేది. అసలు ఎట్టుందంటే అసలు అలలు చూస్తుంటే ఏదో పైకొచ్చి పడిపోయినట్లు అట్లా అనిపించింది. కానీ మేమేందంటే
చూడండి. వచ్చాము అసలు ఇంకా ఆ వర్షము, గాలి గాని లేకుండా ఉంటే నైట్ అయినా పర్లేదు దిగేద్దాం బీచ్‌లోకి అన్నట్టున్నాము. కానీ ఇంకా వర్షం వల్ల సర్లే ఎర్లీ మార్నింగ్ వద్దాము అన్నట్టు ఇంకా ఆడ నుంచి ఇంకా రిటర్న్ అయిపోయామనమాట. ఇక్కడేంటంటే మేము ఇక్కడ స్కూటీస్ రెంట్‌కి తీసుకున్నాము. ఇక్కడ మన కాటేజెస్‌లో కేర్ టేకర్ ఉంటారు. వాళ్ళకి గాని మనం చెప్పామంటే వాళ్ళే మనకు ఎన్ని కావాలి ఏందని చెప్పామంటే వాళ్ళే మనకు అరేంజ్ చేసేస్తారు. ఇక్కడ గోవాలో ఏందంటే తిరగడానికి కారు అవన్నీ తీసుకున్నామనుకో ఫుల్ ట్రాఫిక్ ఉంటది. స్కూటీ అయితే ది బెస్ట్ అనమాట. ఎవరన్నా మీరు వచ్చినా కూడా గోవాలో అది స్కూటీని ప్రిఫర్ చేయండి. ఈజీగా తిరగచ్చు. సో, ఇంకా మేము ఆ బీచ్ నుంచి వచ్చేసాము. ఇంక వచ్చి స్కూటీస్ తీసేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యాము. ఇంకోటి ఏందంటే మేము ఫుల్ వర్షం వచ్చేలోపు సరే ఇంకెక్కడికన్నా వెళ్దాము, ఎందుకు టైం వేస్ట్ చేయడము, ఇంకా నైట్ ఎక్కడికన్నా తిరగదాము అని చెప్పి అనుకుంటా ఉండేలోపు సరే వర్షం స్టార్ట్ అయిపోయింది. సరే ఎలా అయితే అలా అయిందిలే, ఇంకా రెడీ అవుదాము, రెడీ అయ్యేలోపు చూద్దాము అనుకునే లోపు కరెక్ట్‌గా మేము రెడీ అయ్యాము. వర్షం తగ్గిపోయింది. ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎక్కడికి అంటే ఈ ప్లేస్‌కి, ఇది హ్యామర్స్ అని నైట్ క్లబ్ అనమాట. ఇది మా కాటేజెస్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటది. ఆల్రెడీ మా హస్బెండ్ వచ్చున్నాడు అని నేను చెప్పాను కదా! సో, తనకు తెలుసు కాబట్టి ఇక్కడ చాలా బాగుంటది అని చెప్పి ఇంకా దగ్గరే కదా ఎందుకు టైం వేస్ట్ చేయడము అని చెప్పి ఇంకా దీనికొచ్చాము. ఇదేంటి అంటే ఒక నైట్ క్లబ్బు. అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇక్కడ పర్ కపుల్కి 4000 పే చేయాలి. అక్కడ 4000 పే చేసామంటే మనకు అక్కడ ముందు ఒక ట్యాగ్, హ్యాండ్కి ఒక ట్యాగ్ కడతారు. సో, దాన్ని వేయించుకొని మనం లోపలికి వెళ్ళడమే. అసలు ఎంత బాగుంటుందంటే చాలా నీట్గా ఉంటుంది, చాలా సెక్యూర్గా కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సింగిల్స్ ప్లస్ కపుల్స్ ఇద్దరికి అలో ఉంటుంది. సింగిల్స్కి ఏంటంటే ఒక సైడ్ ఉంటుంది, కపుల్స్కి ఒక సైడు. I'm feeling like a motherfucking addict. మేము 3 కపుల్స్ కలిసి 12,000 పే చేసాము. ఆ 12,000 ఒక కార్డ్‌లో యాడ్ చేసి మనకు కార్డ్ ఇస్తారనమాట వాళ్ళు. సో, ఆ కార్డ్ మనం లోపలికి తీసుకెళ్ళి మనం ఉన్నంత సేపు అసలు ఆ 12,000కి మనం ఎంతైనా తినొచ్చు. ఫుడ్డు, డ్రింక్స్ ఉంటాయి, ఫుడ్డు ప్రతి ఒక్కటి ఉంటాయి. మనం ఎంతైనా తినొచ్చు. ఫుడ్ కూడా సూపర్‌గా ఉంటదనమాట. వెజ్, నాన్ వెజ్ అంతా చాలా బావుంటాయి. ఫెసిలిటీస్ అయితే చాలా బాగా నచ్చాయి ఇక్కడ. అది కాక ఇంకోటి ఏంటంటే ఇది ఓపెనింగే 9:30 నుంచి ఓపెన్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఉంటుంది. మనం 9కి వెళ్ళినా కూడా మనం వాళ్ళు అలో చేయరు. ఖచ్చితంగా 9:30కే. ఇంకా చాలా క్లబ్స్ ఉంటాయి గోవాలో. కానీ అవి ఏంటంటే కాస్ట్ తక్కువ ఉన్నా కూడా పెద్ద సెక్యూరిటీ ఉండదన్నమాట. అవి కొంచెం కొంచెం వల్గర్‌గా అలా ఉంటుంది. ఇదైతే కాస్ట్ పోయినా కూడా ది బెస్ట్ అనుకోవచ్చు. అంత బాగా నచ్చింది మాకైతే ఇక్కడ. అబ్బా! ఆ మ్యూజిక్స్‌కి, ఆ సౌండ్స్‌కి అసలు ఎందుకులే, అసలు ఎంజాయ్ చేయని వాళ్ళు కూడా ఎంజాయ్ చేద్దామా అనే ఫీలింగ్ వస్తది అక్కడ లోపలికెళ్తే. అసలు మేమైతే ఆ 12,000కి తినలేకపోయాము అసలు. ఇంకా మాకు 4,000 ఇంకా రిమైనింగ్ ఉండిపోయిందనమాట. అప్పటికి చాలా ఫుడ్ తిన్నాము. అయినా మాకు 4,000 ఇంకా రిమైనింగ్ ఉనింది. సో, ఎట్లైనా దాన్ని తినాలి, ఎందుకు వేస్ట్ చేద్దాము అని చెప్పి ఎట్లో కష్టపడి చేసి అన్నీ ఇట్లా చేసామనమాట. అసలు ఎవరన్నా గోవాకొస్తే నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా ఈ క్లబ్‌కెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది కూడా. సో, విన్నారు కదా ఎలా ఉన్నాయో ఆ సౌండ్స్కి అయితే అసలు భలే ఉంది. అసలు మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఎవరైనా వచ్చినా కూడా ఖచ్చితంగా దీనికి వెళ్ళండి. కొంచెం రీజనబుల్ అనమాట. చాలా వర్త్ అసలు ఇది మాత్రం గోవాలో. సో, ఎన్ని లైట్స్ ఉన్నా ఏమున్నా మనకు ఫొటోస్ అయితే ఇంపార్టెంట్ కదా. సో, అక్కడక్కడ ఫొటోస్ తీసేసుకొని అప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే మేము ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఏది వర్త్, నెక్స్ట్ డే మేము ఎక్కడికి తిరిగామని నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.